లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఒక శ్రీలీల చెప్పాలి చాలా ఎనర్జెటిక్ ఉందన్న. అన్న సినిమా మాత్రం తోపుందన్న. చెప్పాడు 100 చెప్తాడు. అసలు ఈ మహేష్ బాబుది ఎన్ని సంవత్సరాలు ఏందన్న మహేష్ బాబు బీడీ సిగరెట్ తాగి. మీరు చెప్పండి, అప్పుడెప్పుడో ఒకప్పుడు తాగాడు, ఇప్పుడు మళ్ళీ తాగాడు. అలవాట్లేదు అన్న. మెయిన్ ట్రైలర్ కట్ లోనే మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న. కానీ ఇక్కడ మెయిన్ ఉండాల్సిన సీన్స్ అయితే థియేటర్ లో ఉంచాడు. కానీ ఏం మాట్లాడినా కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా మీరు థియేటర్ రావాల్సిందే. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయినా థియేటర్ రావాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది అసలు. నేను 2 షోలు బుక్ చేసుకున్నా బ్రదర్. ఆఫ్టర్ ఆల్ నాకు అన్న మీరు జాబ్ చేశాను అన్న, స్టూడెంట్ అన్న. ఇప్పుడు 2 దానికి వెళ్ళాలి కదన్న. చాలా బాగుంది అన్న. నేను జోక్ చేస్తే చాలా బాగుంది. కానీ ఆ ప్రతి ఒక్కరిని అడగండి, ఇక్కడ చెప్పాడు 100 చెప్తాడు. మెయిన్ మదర్ సెంటిమెంట్ అన్న. మదర్ సెంటిమెంట్ మెయిన్. మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు కానీ ఆడ బీడీ వెలిగిస్తాడు అన్న మహేష్ బాబు. నాకైతే ఇవే నచ్చింది. కొద్దిగా ఉన్నాయి అన్న. నేను ఇప్పుడే మహేష్ బాబు అంతలే అనేవాడు 100 అంటాడన్న. చాలా బాగుంది. మహేష్ బాబు గారు ఒక పెద్ద స్టార్, ఆయన మంచి పర్ఫార్మర్. కానీ ఆయన సరిగా చేయలేదు అని స్టార్టింగ్ నుంచి సైన్ చేయించుకోవడం తిరుగుతారు బ్రో. సైన్ అయిపోద్ది, ఇంటర్వెల్ అయిపోద్ది. దాని తర్వాత ఎందుకు సైన్ చేస్తారని కొట్టుకుంటారు బ్రో. అంతే సినిమా, అంతే. ఇంకేం లేదు అక్కడ, ఇంకేం లేదు. అన్ని కలిపి కొట్టాడు. లాస్ట్ కి ఇద్దరు కలిసిపోతారు, సినిమా అయిపోయింది. ఏదో కొన్ని దగ్గర బాగున్నాయి. తమన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యమన్నా, ఒప్పుకుంటా. డాన్స్ అంతవరకే, ఇంకేం లేదు. యాక్టింగ్ పరంగా ఏం లేదు, ఓన్లీ డాన్స్. ఏం లేదు. మేము వచ్చాం 1 గంటకి, మేమే డిసప్పాయింట్ అయ్యాం. ఓకేనా? బీజేం ఏం లేదు బ్రో, ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు సార్. ఇప్పుడు అన్ని అది కాదు, నేను మహేష్ బాబు గురించి చెప్తున్నాం. బీజేం చెప్పాలి బ్రో. బీడీ అంటున్నా, స్టోరీ చెప్పట్లేదని. స్టోరీ ఏం లేదు కాబట్టి ప్రతి సినిమా దించాను. మహేష్ బాబు కోసం వస్తా ఉంటారు. ఇదిగోండి నాది యూ షుడ్ గో ఫర్ మహేష్ బాబు, అంతే. ఇంకా డిఫరెంట్ మహేష్ బాబు, డిఫరెంట్ ఎనర్జీ. నమ్ముతావు ఇప్పుడేనా? శ్రీలీల స్టెప్స్, మహేష్ బాబు స్టెప్స్ చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. లేదు, ఈ సినిమాలో త్రివిక్రమ్ కూడా కొంచెం వేరే డిఫరెంట్ తీసిండు. లైక్ విక్రమ్ మూవీ లాగా అట్లా కొంచెం ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, బీజిఎం కానీ బాగుంది. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. 3.5/5 వేసుకోవచ్చు. 3.5 to 4. బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు. మూవీ ఏం నచ్చదు అంటే ఏం చెప్తాను నీకు? స్టోరీ ఏం లేదు. ఫ్యాన్స్ ఓన్లీ మహేష్ బాబు కోసం వెళ్తారు, అంతే. మహేష్ బాబు చూడడానికి సినిమా ఏం లేదు. అన్ని కలిపి సినిమాలు మిక్స్, బీజేఎం అన్ని మిక్స్. మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి చూడొచ్చు, అంతే. సినిమాలు ఇంకేం లేదు. మహేష్ బాబు అపీరియన్స్, స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంది. అది ఒక్కటి బాగుంది. దాని గురించి కాంబినేషన్ ఎక్కడో వస్తుంది, అంతే. డాన్స్ బాగా చేసిండు. డాన్స్ 3 పాటలు బాగా చేశాడు. డాన్స్ సాంగ్స్ కోసం శ్రీలీల ఎందుకు మహేష్ బాబు మహేష్ బాబు బాగా చేశాడు డాన్స్. అంటే ఇంతవరకు అయితే డాన్స్ లో ఇది బెస్ట్ అనుకోవచ్చు. పాటలు, డాన్స్, యాక్టింగ్ అన్ని నచ్చినాయి. ఏం మైనస్ లేవు. కుర్చీలు గిడ్చీలు అన్ని మడత పెట్టేసిండు. బాగలేదు సూపర్ ఉంది సినిమా సూపర్. కలెక్షన్ చెప్తాయండి, మేము చెప్పాము. కలెక్షన్ లో నంబర్లు మాట్లాడతాయి. నంబర్లు రాసి పెట్టుకోండి అన్న. సినిమా మాత్రం సింపుల్ గా ఉంది. మహేష్ బాబు ఇంతవరకు చేయని విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే మహేష్ బాబు కొత్త క్యారెక్టర్ ఉంది ఇలా. కానీ ప్రేక్షకులకు చూసే అర్థమవుతుంది ఆయన క్యారెక్టర్ ఏంది,
ఫస్ట్ ఎలా యాక్టింగ్ చేసిండు, ఇప్పుడేం యాక్టింగ్ చేసిండు అనేది ఒకసారి పబ్లిక్ వచ్చి చూస్తే ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన ఏంది లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అనేది అర్థమవుతుంది. క్లైమాక్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్, ఆయన ఉన్న ఇంట్రడక్షన్స్, ఆయన ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పబ్లిక్ మాట్లాడతారు, పబ్లిక్ మాట్లాడేది వినొద్దు. అసలు ఏంటంటే మహేష్ బాబు యాక్టింగ్ లోపలికి వచ్చినాక తెలుస్తుంది. ఏంటంటే ఆయన ఒక మాటలో చెప్పిండు, ఏంటంటే కొడితే ఉంచుకున్న దాని పేరు చెప్పాలా, పెళ్ళా ముంగడు ఉంచుకున్న దాని పేరు చెప్పాలా, అదే వేసిండు ఆయన లోపల. బాగాలేదు అన్న వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బాగలేదు అన్న వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏం లేదు, వాళ్ళు యాంటీస్ ఉంటారు అంతే. బాగలేదు అన్న వాళ్ళు యాంటీస్ ఉంటారు అంతే, ఇంకా వేరేది ఏం చెప్పాలి. శ్రీలీలేమో డామినేట్ చేసిండు, కూర్చుని మడత పెట్టిండు, శ్రీలీలని డామినేట్ చేసిండు. ఆయనకు డాన్స్ రాదని చెప్పారు కదా, లోపలికి వచ్చి చూస్తే తెలుసు ఆయన డాన్స్ ఎట్లా ఆడిండు ఏందనేది. ఆయనకు డాన్స్ రాదన్న వాళ్ళకి అందరికి చూపిస్తాడు ఆయన లోపల ఏందనేది. ఆయన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ అండ్ సూపర్ హిట్ మూవీ ఇది. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ కాదు, ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా ఇది సూపర్ హిట్ మూవీ. ఇది చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఫుల్ డిసప్పాయింట్, మామూలు డిసప్పాయింట్ కాదు. టికెట్ దొరక్క టికెట్కి ఎన్ని తిప్పలు పడినాము. నైట్ నిద్ర మేలుకొని నిన్న నైట్ ప్రీమియం షో అనుమానం ఉంటే చూసి కూడా వచ్చి సినిమాకి వచ్చినాం. కానీ ఇప్పుడు ఇంత డిసప్పాయింట్ ఏంది, ఫస్ట్ హాఫ్ మొత్తం కుర్చీ మార్త పెట్టినట్టు పండబెట్టేసిండు ఫ్యాన్స్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం మదర్ సెంటిమెంట్తో వెళ్ళిపోయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా సాటిస్ఫై అయినాను, కానీ ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అనిపించింది అన్న. ఏమన్నా అనుకోని కానీ ఎవరన్నా కానీ నాకైతే అదే అనిపించింది. ఏంది అసలు ఎంజాయ్ చేయలేకపోయినాము. చెప్తా చూడు, మాటల మాంత్రిక త్రివిక్రమ్ ఎందుకు అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం 2 రీమేక్ తీసినాడయ్యా. ఎందుకు ఇట్లా చేసినాడు? ఇంత మామూలు హై ఎక్స్పెక్టేషన్స్ కాదు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు. కానీ కాకపోతే ఇంత హైప్ ఉన్నది మంచి తీసింటే అమ్మాయి ఒక్క రేంజ్ అంటే దడలు ఆడిపోతారు మహేష్ బాబు. ఎందుకంటే అజ్ఞాతవాస అవి ఏమో తెలియదు, నాకు అనిపించింది మాత్రం ఆ 2 అయితే మిక్స్ అయిపోయినవి. ఇంకో సర్లే నీకోరు ఫైట్ సీన్ కూడా వచ్చి సింక్ అవుతుంది, దాసు అనేది కొద్దిగా రౌడీ షెటర్ కట్టిపోయినప్పుడు అది అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం మదర్ సెంటిమెంట్ బాగుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పదంటగా ఆ విషయంలో అయితే కొద్దిగా బాగా వేసిన. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో ఉంది, లాగా అనిపిస్తుంది. పండుకుంటారు ఇంకా కొందరు ఎవరైనా అనుకుంటే, అంటే కొందరికి నచ్చవచ్చు, ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చవచ్చు, నేను కాదను. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మదర్ సెంటిమెంట్తో ఆడ వెళ్ళిపోతాయి. కర్త కర్మకియ ప్రకాష్ రాజు, శ్రీలీలను అయితే బాగానే చేసిండు. మీనాక్షి చౌదరి అయితే దిష్టి బొమ్మ లాగానే ఉంది. ఆమె ఏంటికి అసలుకి ఒక దిష్టి బొమ్మనే. ఇంకోటి వెన్నెల కిషోర్, మన మహేష్ బాబు, వీళ్ళ మధ్యలో కొద్ది కామెడీ సీన్స్ కొన్ని బాగుంటాయి ఫస్ట్లో, మళ్ళీ తర్వాత కొన్ని వర్కౌట్ కావు. అదే సినిమాకి మైనస్ అంటే బోరింగ్ ఉంది ఫస్ట్ హాఫ్. అదొకటి ఎందుకు అట్లా చేసిండో నాకు ఇప్పుడు కూడా అర్థమైతలేదు నిజంగా. అంటే అదొక్కటే నాకు సెకండ్ హాఫ్ మాత్రం శ్రీలీలని ఎప్పుడు వచ్చిపో మెరుపుతీగానే అనేవాళ్ళు, కానీ ఈసారి అయితే పర్మనెంట్ ఉంది. ఆమె బాగానే చూపించింది, అంటే యాక్టింగ్ పరంగానే అన్ని కానీ చాలాసేపు ఉంది. కానీ మళ్ళీ ఆమె లెగ్ ఎట్లాంటిదో ఏం కథనో తెలియదు, కానీ అదైతే కొద్ది డిసప్పాయింట్ ఏం చెప్పనీకి రాదు. కాకపోతే చూద్దాం, ఇంకా ప్రీవియస్ 2 మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పటికైతే హనుమాన్ కొద్దిగా బాగుంది అనిపించింది నాకు దీంతో పోలిస్తే. అంటే ఇప్పుడు మా అమ్మాయి అది సినిమా అంటే నా సామిరంగా నేను కాదు నా సామిరంగా ఇంకా రాలేదు కదా, సైందవ్ కదా, ఇవన్నీ రాకుండా మనం ఏదైనా చెప్పనీకి రాదు.